తిరిగి వార్తలకు స్వాగతం. ఆదర్శప్రాయుడు అమరజీవి స్వతంత్ర సమరయోధుడు రైతు ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వర వర్ధంతి భీమవరం పార్టీ ఆఫీసు వద్ద నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నాయకులు, ఏలూరు తాలూకా ఇతర ప్రాంతాల్లో సిపిఎం పార్టీ నిర్మాత, జిల్లాలో రైతు వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. ఆచంట మండలం వల్లూరు శివారు గెద్దాడవారిపాలెం గ్రామం చెందిన సుమారు 20 మంది యువత, వైసీపీ నాయకులు కుసుమే సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ జెండాను వదిలి వైసీపీ జెండా పట్టుకున్నారు. శనివారం మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపపాలెం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కులం, మతం చూడకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, శాసనసభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేదల పట్ల చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆలోచించేలాగా చేస్తున్నాయని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చిల్లె లావణ్య, సొసైటీ చైర్మన్ నారాయణ వీరవెంకట సత్యనారాయణ, కనుగోరిమిల్లి గ్రామ ఇన్ఛార్జి ముత్యాల నాగేశ్వరరావు, ఏలుమిల్లి వరప్రసాద్, ఆచంట వేమవరం సర్పంచ్ అక్కంశెట్టి చంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆచంటలో జరగబోయే మాజీ సీఎం చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల బహిరంగ సభాస్థలి పనులు వేగంగా జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఆచంట స్వీట్స్ హోమ్ 7 ఎకరాల లేఅవుట్లో సభను ఏర్పాటు చేశారు. సభకు విచ్చేసే టీడీపీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ఆదివారం సాయంత్రం 3:30 సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు పీతాన్ని జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా సభ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా, అవినీతి రాజ్యానికి రాజుగా పాలన సాగిస్తున్నాడని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేశారని విమర్శించారు. ఎస్సీలు, బీసీలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. అప్రజాస్వామ్య పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాల ప్రజలు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆచంట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆదివారం జరగబోయే రా కదలిరా సభ ఏర్పాట్లను నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీరవెంకట సత్యనారాయణ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా పేరిట నిర్వహిస్తున్న సదస్సుకు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలని ఎమ్మెల్యే మంత్రి రామరాజు పిలుపునిచ్చారు. ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు శనివారం మధ్యాహ్నం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలిసివేనని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కార్యాచరణతో 2014 మాదిరిగానే 2024లో కూడా ఐక్య విజయాన్ని సాధించేందుకు ముందుకెళ్తున్నామని తెలిపారు. ఆచంటలో జరిగే చంద్రబాబు నాయుడు సదస్సుకు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏదైతే రేపు 7వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఆచంట అంటే కదలిరా అనే ఒక నివాదంతో ఒక పక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు అందరూ కూడా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కుటుంబ సైనికులు అందరూ కూడా వారి వ్యక్తిగతమైన కారుల్లో కానీ, అదేవిధంగా మోటార్ సైకిల్ కానీ, బస్సుల్లో కానీ తరలి అందరూ కూడా ఆచంటికి రావాలని చెప్పి కోరుకుంటా వచ్చడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి గారు కానీ, అదేవిధంగా గోవింద్ గారు కానీ, అదేవిధంగా ఆ యొక్క నియోజకవర్గం నుండి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పితాన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే రాబోయేటి 3 నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్కి ఇది శంకారం, మన పార్లమెంట్లో మొట్టమొదటి సభగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి సభకు అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి
వారందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో పాటిస్తామని తెలిపారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మిత్రపక్షంతో కలిసి విజయం సాధించేందుకు సమైక్యంగా కృషి చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో పొత్తూరు వెంకటేశ్వరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు కరిమినక నాగరాజు, మాజీ అధ్యక్షుడు జిత్తిక శ్రీనివాస్, పేర్చల బాలరాజు, కాకిత బుజ్జి, జనసేన మండల ఉపాధ్యక్షుడు ఎర్ర రవి, తెలుగుదేశం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మన నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఆసన్ నియోజకవర్గంలో రా కదిలిరా అన్న సంకల్పంతో ఈ యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరవుతూ జరుగుతుంది. ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడుగులపూడి గోవిందరావు గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామకృష్ణ గారు ఆధ్వర్యంలో, అలాగే ఆసాడ్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ నర్సాపురం పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న ఈ 72 గ్రామాల్లో, అలా ఆకివీడు పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు, జన సైనికులు, ఎర్రమహిళలు అందరూ కూడా ఒక సమైక్యంగా ఈ ఉండి నియోజకవర్గం నుంచి ఈ యొక్క బహిరంగ సభకు సుమారు ఒక 15,000 మంది జనాభా ఇక్కడి నుంచి కూడా ఆ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, స్వచ్ఛందంగా ఎవరికాళ్ళే సొంత కారుల్లోనూ అలాగే బైకుల మీద, అలాగే కొన్ని చోట్ల పార్టీ తరఫున కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ ఇవన్నీ కూడా జనాలు వెళ్ళడానికి అక్కడ కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం మండల అధ్యక్షులు కరిమినక నాగరాజు జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉండి ఎమ్మెల్యే మంత్రి నామరాజు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు జిత్తిక నాగరాజు మాట్లాడుతూ, నాగరాజు వివాదరహితుడిగా, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేసే నాయకుడిగా, ప్రజా నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని రానున్న కాలంలో ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో చర్మల చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసుర మండలం వడ్లూరులో 1.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయ పనులను, R&B రహదారి పనులను నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, మండల ఎంపీపీ, మండల జెడ్పీటీసీ, మండల జేసీ ఇన్ఛార్జి, ఎంపీటీసీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జగన్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అదేవిధంగా ప్రజలకి ఏవైతే మనం సంక్షేమ పథకాల ద్వారా వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం చూసి, అదేవిధంగా ప్రజల సేవ ఏ విధంగా అయితే వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ద్వారా జరుగుతుందో ఇవన్నీ చుట్టూ స్ఫూర్తి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి పెద్ద కొడుకులాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకుంటూ అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ను 2,750 రూపాయల నుండి 3,000కు పెంపుదల చేసి అందించడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట గ్రామ పంచాయతీ డిమార్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పేదల పక్షాన్ని నిలబడిన వారి ఆత్మగౌరవ రక్షకుడిగా నిజమైన ప్రజాపక్షపాతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రజాప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2019లో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెన్షన్ ఫైల్పై చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అమరవీరుల ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి ఏరవి పిలుపునిచ్చారు. శనివారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వ్యవసాయ కార్మిక రైతు ఉద్యమ నిర్మాత అమరజీవి అన్నే వెంకటేశ్వరరావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏ రవి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ కార్మికులు కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలపై అన్నే వెంకటేశ్వరరావు నిరంతరం ఉద్యమాలు సాగించారని గుర్తు చేశారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రైతులకు కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు పూర్తిగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సందర్భంగా ప్రభుత్వం గతం కంటే మెరుగ్గా ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించిన గత నెల 23 తర్వాత ధాన్యం సొమ్ములు రైతు ఖాతాల్లో జమ చేయలేదని అన్నారు. దీనివలన ధాన్యం బకాయి సొమ్ములు అందని రైతులు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆందోళన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఏఐటీయూసీ సిఐటీయూసీ వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరాలను శనివారం రెడ్డి అప్పలనాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు చేసిన సమ్మెను పోలీసులు పోటీ కార్మికులతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని అన్నారు. ఈనాటి బంగారు మాట. గతాన్ని గుర్తు పెట్టుకోలేని వారు తిరిగి గతాన్ని అనుభవించాల్సి ఉంటుంది. జార్జి శాంతాయన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.